హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాపిరెడ్డిపల్లి పర్యటనలో జగన్ కు ప్రాణహాని తలపెట్టాలని ఆలోచన ప్రభుత్వం చేసిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే హెలీప్యాడ్ వద్ద ఎక్కువ మంది పోలీసులను పెట్టకుండా జనం దూసుకొచ్చేలా చేశారన్నారు. ఆయన రోడ్డు మార్గం మీదుగా వెళ్తే ప్రాణహాని పెట్టాలని చూశారన్నారు. కానీ అది విఫలం కావడంతో ఇప్పుడు వైసీపీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారని గోరంట్ల మాధవ్ ధ్వజమెత్తారు. గత రాత్రి నుంచి చెన్నై, కొత్తపల్లి, రామగిరి మండలాలకు చెందిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడంపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నై, కొత్తపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆయన వైసీపీ కార్యకర్తలను పరామర్శించారు. 7 ఏళ్లలోపు శిక్ష ఉన్న కేసులు అయితే ఖచ్చితంగా బెయిల్ వస్తుందని వారిని కోర్టులో హాజరుపరచాలన్నారు. ముందుగా వారికి 41 నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించాలన్నారు. కానీ ఇలాంటి నిబంధనలు ఏవీ పట్టించుకోకుండా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. చంద్రబాబు కబంధ హస్తాల్లో పోలీసు వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందన్నారు. నేరస్తులకు వేయాల్సిన సంకెళ్లు వైసీపీ కార్యకర్తలకు వేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈరోజు ఈ దారుణమైన అరెస్టులు అనేటివి అప్పుడు కేసులు కట్టి అక్రమంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లందరినీ కూడా ఇండ్లలో నుంచి సగం పొద్దున మా కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులను చేసి అరెస్టులను చేసి తీసుకుని రావడం జరిగింది. మొట్టమొదట పోలీసు వ్యవస్థ గుర్తించాల్సినది ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వేలాది మంది, లక్షలాది మంది వస్తారనేది రాష్ట్రానికి అందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించిన బందోబస్తును, సఫిషియెంట్ బందోబస్తును ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ పైన ఉంటుంది. అలాంటి పోలీస్ వ్యవస్థ అరకొర బందోబస్తుతో ఉన్న బందోబస్తు కూడా సక్రమమైన విధులను నిర్వర్తించలేని పరిస్థితులలో దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీ ముఖల నుండి లేదా దౌర్జన్యకారులు రకరకాల దౌర్జన్యకర ఘటనలకు పాల్పడి ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు కూడా ఎంతో ఇబ్బంది జరిగిన విషయం అందరికీ తెలిసిందే. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో పోవలసిన మాజీ ముఖ్యమంత్రి గారు బై రోడ్డు పోవలసిన పరిస్థితిని కూడా ఈ ప్రభుత్వమే కల్పించింది. పోయేటప్పుడు ఆయనకు ప్రాణహాని తలపెట్టడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధపడింది అని నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే ఆయన హెలికాప్టర్లో వచ్చి హెలికాప్టర్లో పోవాలనేది ప్రోగ్రాం, కానీ ఆయనను ఈ రోడ్డు మార్గం గుండా పోయే విధంగా చేసి ఆయనకు ఇబ్బందులను సృష్టించాలి, ఆయనకు ప్రాణహానిని కలిగించాలి అన్న ఉద్దేశం ఈ ప్రభుత్వం దగ్గర కనపడతా ఉంది. ఆ ఘటన సాగు తప్పి కన్నులొట్టబోయినట్లు మా ప్రోగ్రాంను మేము జరుపుకుంటే మళ్ళీ ఈరోజు అక్రమంగా కేసులను కట్టి తప్పుడు అరెస్టులను చేసి మా వాళ్ళనంతా తీసుకుని వచ్చి జైళ్ళల్లో మగ్గబెడుతున్నారు. ఇది చాలా దారుణమైన, అనాగరికమైన చర్య. దయచేసి వాటిల్లో కూడా 7 సంవత్సరాలకు లోపల శిక్ష పడే సెక్షన్లతోనే కేసులను కట్టడం జరిగింది. పోలీసు వ్యవస్థ ఆ కేసు ఏదైతే ఉందో, తప్పుడు కేసు ఏదైతే ఉందో ఆ కేసులో కూడా అరెస్టు చేసినారు. తర్వాత వారు బెయిల్ పైన లేదా ఒక Part 1 నోటీసుని ఇచ్చి పంపాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ పైన ఉంటుంది. కానీ ఈరోజు వాళ్ళని అక్రమంగా అరెస్టు చేసినారు. వారిని కోర్టుకు పెట్టేదాకా లేదా Part 1 నోటీసు ఇచ్చేదాకా పార్టీకి ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మా అందరిపైన ఉంటుంది. ఇంకా లీడర్లందరూ కూడా రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గమైన చర్యలను వీడనాడి ఇప్పటికైనా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలను బ్రతికే విధంగా పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు యావత్ రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారి కబంధ హస్తాలలో సిక్కి చెల్లమైపోయింది. ఆయన ఉక్కి పిడికిట్లో
పోలీస్ వ్యవస్థ అనేది బందీగా అయిపోయింది. నేరస్తులకు వేయవలసిన సంఖ్యలను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు వేస్తున్నారు, కార్యకర్తలకు వేస్తున్నారు. అది చాలా దారుణం. పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజు ఆత్మవిమర్శ చేసుకుంటే వారికి వారే బేడీలు సంఖ్యలు వేసుకునే పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పించింది, ఈ పోలీస్ వ్యవస్థ. దీన్ని కూడా గుర్తు చేసుకోవాలి. నాలాంటి వాళ్ళను అరెస్టు చేసి లేదా అనేక మంది లీడర్లను మీరు ముప్పు తిప్పలు పెడుతున్నప్పుడు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు కవ్వలించుకుంటున్నాడు. ఆ కవ్వలింత ధృతరాష్ట్ర కవ్వలింత అనేది మీరు మర్చిపోరాదు అని పోలీస్ వ్యవస్థ కూడా తెలియజేస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా అరెస్టులను ఆఫ్ చేయాలి. అక్రమమైన అరెస్టులను ఆఫ్ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని ఈ పోలీస్ వ్యవస్థను కూడా కోరుకుంటున్నాను.